అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యను శాసనంగా పరిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కాలువ తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద 390 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చెబుతున్నారు. ఇక డి హెరేహాల్ మండలంలో నిర్వహించిన కృతజ్ఞతా సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన త్రాగునీరు అందుతున్నారు. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా నీటి కనెక్షన్ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దుర్గం నియోజకవర్గానికి 390 కోట్ల రూపాయల వ్యయం కాగల జలజీవన్ మిషన్ మంచినీటి ప్రాజెక్టును మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటా ఉన్నాం. రాయదుర్గం నియోజకవర్గ పల్లె ప్రజలందరూ దశాబ్దాల పాటు నీటి కష్టాలు లేకుండా సురక్షితమైన మంచినీరు 30 ఏళ్ళు పొందే విధంగా ఈ పథకం అమలవుతుంది. అతను కొత్తగా ఇవ్వకపోయినా గతంలో అంతకుముందు తెలుగుదేశం ఇచ్చిన పథకాన్ని కూడా ఆపేసి 5 ఏళ్ళు ఈ ప్రాంత అభివృద్ధి పైన ప్రజల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడే విధంగా నమ్మక ద్రోహం చేసిన నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు భవిష్యత్తులో అధికారం దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాయలసీమ ప్రజలపైన ఎక్కువగా ఉందని కూడా నేను ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి